హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దసరా స్టార్ట్ అయింది గదండీ! దేవీ నవరాత్రులు గూడా స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మొదటి రోజు పూజ చేసుకున్నాను మా ఇంట్లో. ఇలా విజయవాడ దుర్గమ్మ ఫోటో ఉందండి నా దగ్గర. ఇంకా ఆ ఫోటోకి పూజ చేసుకుంటాను. ఇంక ఈ 9 రోజులు. ఈరోజు మొదటి రోజు కదండీ! కట్టె పొంగల్ నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఇంకా మా కాలనీలో ముత్యాల అమ్మవారు ఉన్నారు కదండీ! గుడి మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను. ఆ అమ్మవారికి 9 రోజులు కూడా ఒక్కొక్క అలంకరణ చేస్తాము అందరం కలిసి. కాలనీలో ఆడవాళ్ళందరం కలిసి. ఈరోజు వచ్చేసి అమ్మవారికి కూరగాయల అలంకరణ అండి. అందరం కలుసుకొని చేసుకుంటున్నాము. అదండి కాలనీలో ఆడవాళ్ళందరూ కూర్చొని ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటున్నారు. ఈ అక్కయితే చాలా యాక్టివ్. హాయ్ చెప్తుంది. అందరం బాగా చేసుకుంటాము. ఇంకా ఒకరు అభిషేకం చేస్తుంటే మేమందరం కలిసి ఇలా నేనైతే జడగొట్టాను చూడండి. నేను ఒక్కదాన్నే కాదులేండి, ఇంకా చాలామంది అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఎవరు కట్ చేస్తా అంటే నేను కుడతా వచ్చాను. బాగుందా అండి కూరగాయల జడ? మా క్రియేటివిటీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మేమందరం ఎలా చేసాము చూడండి. అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. మొత్తం కూరగాయలతో అమ్మవారిని నింపేశాము బాగా. ఇంకా ఎవరు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఎవరో ఒకరు నైవేద్యం చేసుకొస్తారు. నేనైతే ఈరోజు కట్టె పొంగల్ చేసాను కదండి, అమ్మవారికి కూడా కొంచెం ఎక్కువ చేసి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాను తీసుకొచ్చి. ఇంకా కాలనీలో వచ్చిన వాళ్ళందరికీ నైవేద్యంగా పంచిపెడతాము. ఇంకా నైవేద్యం కూడా పెట్టేసి అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాము. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇంకా అక్క అక్కడ కొబ్బరికాయలు కొట్టిచ్చేస్తుంది. అందరి హారతి తీసుకుంటున్నారు. మీరు కూడా హారతి చేసుకోండి. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి. అందుకు మీరు కూడా దర్శనం చేసుకుంటారనేసి ఈ వీడియో పెట్టాను. డైలీ ఇంకా ఈ 9 రోజులు ఒక్కొక్క అలంకరణ రోజు డైలీ పెడతానండి ముత్యాలమ్మవారి వీడియో. నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలన్నీ బాగా పెడతానండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. పూర్తిగా అయితే చూడండి వీడియో అంతా, స్కిప్ చేయొద్దండి. ఇంకా హారతి చేసుకొని ప్రదక్షిణలు చేసుకుంటున్నాము. అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారండి. వెనకాల కూడా చూడండి ఎంత బాగుందో జడ అంతా. ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ ఇంట్లో కూడా ఇంకా ఖర్జూరంలు అరటిపండ్లు నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఇంట్లో పూజ అయిపోయాక మళ్ళీ ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తానండి ఈవినింగు. చూడండి హారతి ఇచ్చేసాను. ఇంకా గుడికి అయితే వచ్చేసాను. ఈవినింగ్ ముత్యాలమ్మ గుడి. ఇంకా పిండి దీపాలు హారతి ఇచ్చాము. తర్వాత మళ్ళీ కర్పూర హారతి కూడా ఇచ్చేసాము. ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాము. చూడండి నైట్ పూట అమ్మవారు ఎంత కళగా లైటింగ్స్ అన్నీ ఎఫెక్ట్స్ అన్నీ ఎంత బాగున్నాయో. బాగా చేసుకుంటామండి దసరా పండుగ అయితే దేవీ నవరాత్రులు మా తిరుమల నగర్లో ముత్యాలమ్మ గుడిలో. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని నైవేద్యం తీసుకున్న తర్వాత మా కాలనీలో చాలామంది ఇళ్ళల్లో బొమ్మల కొలువు పెట్టుకుంటారండి. ఇంకా అక్కడికైతే వెళ్ళి బొమ్మల కొలువు కూడా చూసేసుకుందామని వెళ్ళాము. చూడండి ఎన్ని బొమ్మలు అయితే పెట్టారు కొలువులో. వీళ్ళైతే చాలా బాగా చేస్తారండి. ప్రతి ఇయర్ బొమ్మల కొలువు చాలా బాగా చేస్తారు. కాలనీలో వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. కొలువుని చేసుకుని బొమ్మల కొలువు చూసేదానికి వస్తారు. వాళ్ళు కూడా నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తారండి అందరికీ. పిల్లలు పెద్దలు అందరూ అయితే తప్పకుండా వెళ్తారు వీళ్ళ ఇంటికైతే. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఎన్ని బొమ్మలు చూడండి, జాగ్రత్తగా భద్రపరిచి దసరా టైంలో బయటికి తీసి క్లీన్ చేసి ఇలా బాగా సర్దుతారు. ఎంత బాగా పెట్టారు కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.